సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు మెడికల్ కాలేజీ ఆవరణలో 235 కోట్లతో నిర్మించనున్న 450 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి క్రిటికల్ కేర్ ఆసుపత్రి విభాగాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తోందని ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ కు అధికారం ఇచ్చి 2 ఏళ్లు అయిందని, కక్ష సాధించాలనుకుంటే ఇంతకాలం ఆగాల్సిన అవసరం లేదన్నారు. 10 ఏళ్లు రాచరిక పాలన సాగించిందని, కమిషన్ల పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేశారని విమర్శించారు. నిజాలు బయటకు వస్తే ప్రభుత్వం సీఎం మీద బురద జల్లుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావు నిజంగా నీతిమంతుడు అయితే సిట్ నోటీసులకు ముందుగా సమాధానం ఇవ్వాలన్నారు. మాజీ ఎంపీ కవితకు చేసిన ఆరోపణలు ఎందుకు జవాబు ఇవ్వలేదని ప్రశ్నించారు. అక్రమాలపై అధికారులు చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారని, ఇందులో కక్ష సాధింపు లేదన్నారు. గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారందరికీ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు. కేబినెట్ మంత్రుల మధ్య ఎలాంటి వివాదాలు లేవని, కేవలం ఓ మీడియా అధిపతి అడిగిన దానికి మాత్రమే డిప్యూటీ సీఎం వివరణ ఇచ్చారని స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావుపై సిట్ అధికారులు నోటీస్ పంపించి ఎంక్వైరీకి హాజరు కమ్మని, ఆ ఎంక్వైరీలో ఏదైతే దేని మీద అయితే నోటీస్ పంపించిందో దాని మీద విచారణ చేపట్టినట్టు సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావలసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మా మీద కక్ష సాధింపు చర్య చేస్తుందని మాట్లాడుతున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావుకి ఒకటే మాట చెప్తున్నాం. ఇవాళ ప్రజాపాలన లోపల ప్రజలు మార్పు కోరి అవకాశం ఇచ్చి 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాలు ఎప్పుడు కూడా మేము ప్రభుత్వంలో ఉండి వ్యక్తిగతంగా గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల మీద కానీ, గత ప్రభుత్వంలో పనిచేసిన ఎవరి మీద మేము కక్ష సాధింపు చర్య అనేది గిట్ట మనసులో గిట్ట వ్యక్తిగతంగా గిట్ట గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం ఉంటే ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరమే ఉండదు. 2 సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. చట్టం దాని పని తను చేసుకుంటుంది. వారు ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మేమే రాజులం, మేమే మంత్రులం, మాకెవరు ఎదురు లేరని చేసి పాపాలు చేసి కమిషన్ల మీద కకృతిపడి ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని దోసుకొని లూటీ చేస్తే ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఏం చెప్పలేని పరిస్థితి లోపల మా ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి మీద బురద జల్లుతుంది. కాబట్టి తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర మంత్రిగా నేను చెప్తున్నాను, నిజంగా నువ్వు సత్యశీలుడివి, నువ్వు నీతివంతుడు అయితే వాళ్ళు కేవలం నోటీసు పంపించిళ్ళు. ఆ నోటీస్కి నువ్వు రిప్లై ఏమని నోటీస్ పంపించిండ్రు, దేనికోసం నోటీస్ పంపించిండ్రు, ఏమని అడుగుతున్నారు సిట్ బృందం అనే దాని మీద ప్రజలకు జవాబు చెప్పు. లేదంటే మా సోదరిమణి మాజీ పార్లమెంట్ సభ్యురాలు మా కవితక్క మాట్లాడిన మాటల కన్నా నువ్వు జవాబు చెప్పు. హరీష్ రావు గారు మిమ్మల్ని అన్నారు కదా, మీ యొక్క బంధువు మాజీ ఎంపీ కవితక్క గారు మాట్లాడిళ్ళు, ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల నష్టం చేసిందని మాట్లాడిన కవితకు హరీష్ రావు నువ్వే కర్త కర్మ క్రియ అని చెప్పి పేరు పెట్టి మీతో మాట్లాడింది, దానికి ఫస్ట్ జవాబు చెప్పు. ప్రజలు మార్పు కోరుకొని ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం మీద నమ్మకం ఉండి ఇలా అవకాశం ఇచ్చి మార్పు కోరుకొని 2 సంవత్సరాలకే మీరు మొత్తం కత్తులు పెట్టుకొని కడుపులో విషయం పెట్టుకొని ఏది పడితే మాట్లాడతారు. కానీ ఏదైనా కూడా చట్టం పరంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. తప్పకుండా ఎవరైతే గత ప్రభుత్వంలో తప్పు చేసినవా, మంత్రిగా పనిచేసి ఏదైతే లూటీ చేసినా అన్నీ కూడా ప్రభుత్వం అక్కిస్తుంది. మా మధ్యలో ఎక్కడ భేదాభిప్రాయం లేవు. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి నేతృత్వంలో గౌరవ మంత్రులం, ప్రభుత్వం, ఎమ్మెల్యేలం, ఎమ్మెల్సీ కలిసి పనిచేస్తున్నాం, ఎంపీలను కలిసి పనిచేస్తున్నాం తప్ప మాకు ఎక్కడ కూడా ఇలా ఇబ్బందులు లేవు. సహచరులం, బలహీన వర్గాల, బడుగు వర్గాల ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం.